ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి దర్శనము, రూములు, ప్రస్తుత పరిస్థితులు, అలాగే టీటీడీ వారు ఏమైనా మార్పులు తీసుకొని వస్తే అవన్నీ కూడా మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు మీకు వివరించడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు కూడా శ్రీవారి పుష్కరిణి మూసివేస్తున్నారు. ఎందుకు అంటే వారు క్లియర్గా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా మనందరికీ కూడా చెప్పడం జరిగింది. వార్షిక బ్రహ్మోత్సవాలు సందర్భంగా 1 నెల రోజుల పాటు పుష్కరిణి మూసివేస్తున్నారు. చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి పుష్కరిణి నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించుకునేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉంది. నిరంతరంగా వీరు ఈ నెల రోజుల పాటు చిన్న చిన్న మరమ్మతులు ఏవైనా ఉంటే పూర్తి చేసి చివరికి 10 రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేస్తారు. ఈ విధంగా వారు రాబోయే బ్రహ్మోత్సవాలకి ముందుగానే పుష్కరిణిని వారు మరమ్మతులు పని చేసి క్లీన్గా పెట్టడం వారు చేయబోతున్న పని అన్నమాట. సో వారు అందుకే ఇక్కడ క్లియర్గా చెప్పారు. చూడండి, తిరుమలలో శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని నీటిని పూర్తిగా తొలగించి పైవైపు మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టేందుకు గాను ఆగస్టు 1 నుండి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తారు. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అర్థమైంది కదండి. సో దయచేసి భక్తులందరూ రాబోయే నెల రోజుల్లో మేము స్వామివారి పుష్కరిణిలో స్నానం చేయాలి అనుకునే వారందరూ ఈ విషయం తెలుసుకోవాలి. సో ఈ విషయాలు ఫస్ట్ పాయింట్ అండి. ఇక ఈరోజు రెండవ పాయింట్ ఏమిటి అంటేనండి, చాలామంది భక్తులకు ఈరోజు ఇక్కడ తిరుపతిలో వర్షం అయితే పడుతోందండి. గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ వర్షాలు పడుతూనే ఉన్నాయి. రాత్రి కూడా అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా వర్షం పడుతోంది. సో దయచేసి మీరు ఏమైనా తిరుమల రావాలి అనుకుంటే రాబోయే 3-4 రోజులు, ప్రస్తుతం అయితే ఇక్కడ ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉందండి. ఇవన్నీ కాస్త తెలుసుకొని మీరు రావాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఎందుకంటేనండి, తిరుమల కొండ అనేది ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. అటువంటి ఎత్తు ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకా కూడా మీకు చలి ఎక్కువ వేస్తుంది. అప్పుడు మీరు స్వెటరో, షాల్వానో, గుడుగో, రెయిన్ కోటో, అలాగే మందులు ఏమైనా విక్స్ కావచ్చు, పిల్లలు ఉంటే దగ్గు మందు, అలాంటివి పెద్దవాళ్ళు అయితే కాస్త ఇంకా జాగ్రత్తగా షాల్వాలు అవన్నీ తెచ్చుకుంటారు. కాబట్టి మీ అందరికీ నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటేనండి, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ద్వారా మీ అందరికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి. అది ఎలాగో నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫ్రమ్ ప్లేస్లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ 2లో తిరుపతి అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డిపార్చర్ ఆన్లో నేను సెప్టెంబర్ తీసుకుంటున్నానండి. చూడండి, సెప్టెంబర్ 18న నేను బయలుదేరుతాను అని అర్థం. మీరు ఏ రోజు కావాలో ఆ రోజు చెక్ చేసుకోండి. ఇది బస్సు 1-777, 31 సీట్ ఉందంట, 1003.72 ప్రైజు. సెలెక్ట్ సీట్లో సెలెక్ట్ చేసి బోర్డింగ్ పాయింట్లో నేను హైదరాబాదు, డ్రాపింగ్ పాయింట్లో మీకు తిరుపతి సెలెక్ట్ చేసి షో లేఅవుట్ అని క్లిక్ చేస్తా. ఇది మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇదేమిటి, 300 రూపాయల దర్శన టికెట్ ఉంది, కావాలంటే మీరు వినియోగించుకోవచ్చు అని. ఓకే అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని డీటెయిల్స్ ఫిల్ అయిపోతాయి. ఇది మీ బస్సు, ఒక సీట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ టీటీడీ దర్శనం డీటెయిల్స్లో దర్శన్ డేట్లో మీరు 19 అని సెలెక్ట్ చేయండి, సెప్టెంబర్. ఎందుకంటే 18 మీరు ప్రయాణం చేస్తారుగా, ఆ రోజు మీకు దొరకదు దర్శనం. 19వ తారీఖు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ అని క్లిక్ చేసి మరలా ఇక్కడ టీటీడీ ఇలా బుక్ చేసుకుంటే 300 రూపాయల దర్శన టికెట్ మీకు క్యాన్సిలేషన్ లేదు అని చెప్తున్నారు. ఓకే అని క్లిక్ చేయండి. చేస్తే చూసారా, మధ్యాహ్నం 1 గంటకు 379, 70 కాదు 92 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. 392 టికెట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేస్తారు, ప్యాసింజర్ డీటెయిల్స్లో బుక్ మై నేమ్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, జెండరు, నేము, ఏజ్ అన్నీ రాయండి. రాసి ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. ఈ విధానం ద్వారా మీలో ఎవరైనా కూడా ఇప్పటికీ కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ లభించని వారు ఈ విధంగా తప్పకుండా మీరు ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఆగస్టు నెలకు కూడా కొన్ని తారీఖులు అయితే ఈ
విధంగా ఇలా ఒకసారి మోడిఫైర్ సెర్చ్కి వచ్చి చూడండి. కొన్ని తారీఖులో ఖాళీగా ఉన్నాయండి, అన్నిట్లో అయితే లేవు. ఇక అక్టోబర్ నెలకి సంబంధించి కోటా అయితే ఇప్పటికీ విడుదల అవ్వలేదు, మరొక 2 వారాల్లో విడుదల అవుతుంది. దయచేసి అప్పుడు మీరు బుక్ చేసుకోగలరు. ఇక ఈరోజు మీ అందరికీ కూడా ప్రస్తుత పరిస్థితులు అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్తానండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ పూర్ణేష్ గారు అడిగారు, ఏ టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తులు ఎంతసేపులోగా దర్శనం అవుతుంది? క్యూ కాంప్లెక్స్లో ఏమైనా తినడానికి ప్రసాదం పెడతారా? ఇది వరకు లాగా అంటే ఇంతవరకిటి లాగా అని అడిగారు. తప్పకుండా పెడతారండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో గారు మీ అందరికీ కూడా మంచిగా అన్ని సదుపాయాలు కూడా నేను ఆయనకి పెడతారు అని రిప్లై పెట్టి మీకు చెప్తానండి. సో ఆయన ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో అన్ని సౌకర్యాలు భక్తులకి క్యూ లైన్లో కల్పిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీకు చక్కగా బాత్రూమ్స్ ఉంటాయి, మంచిగా వారు తాగు నీరు ఇస్తారు, ఫ్యాన్లు ఉంటాయి. అలాగే మీకు మధ్య మధ్యలో వచ్చి అక్కడ వారు తయారు చేసినటువంటి సాంబార్ అన్నమో, పెరుగన్నమో, ఉప్మానో, దద్దోజనమో ఇటువంటివన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అంటే ఏంటో చాలామందికి తెలియదండి. ఎటువంటి దర్శన టికెట్ లేనివారు, అంటే అది 300 అయినా 500 అయినా ఏదైనా ఏ టికెట్, చివరికి కాలినడక టికెట్లు లేకపోయినా కానీ, సర్వదర్శన టోకెన్లు లేకపోయినా కూడా ఎవరైనా కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళిపోయి VQC1 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో జాయిన్ అయిపోయి అంటే ఆ లైన్లోకి వెళ్ళిపోయి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నన్ను తీసుకోండి, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నాకు ఏ టికెట్ లేదు, సర్వదర్శనం టోకెన్ దొరకలేదు, దివ్యదర్శనం టోకెన్ దొరకలా, నేను వెళ్ళకుండా అయితే ఉండనవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోయి ఈ VQC1లో జాయిన్ అయితే మీకు ఒక 8-9 గంటల లోపల దర్శనం అయిపోతుంది. అలాగే ఈరోజు మరొక రెండో ప్రశ్న ఏమిటి అంటే, వెంకప్ గారు అడిగారు, 4 years ఏజ్ వాళ్ళకి శ్రీవారి నడక మార్గంలో పర్మిషన్ ఉంటుందా అండ్ రూమ్ దొరుకుతుందా? తప్పకుండా ఉంటుందండి. ఎవరైనా నడక మార్గంలో రావచ్చు మీ పిల్లల్ని తీసుకొని. అయితే ఉదయము అలిపిరి నడక మార్గం అయితే ఉదయము 5 గంటలు 4ంటికి స్టార్ట్ అయిపోతుంది. మీ ఇష్టం, ఏ టైం అయినా 4 తర్వాత రావచ్చు, రాత్రి 10 గంటల వరకు మీరు రావచ్చు. కానీ శ్రీవారి నడక మార్గంలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే మీరు రావచ్చు. ఒకవేళ మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలు కనుక ఉంటే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 2 నడక మార్గంలో పిల్లల్ని తల్లిదండ్రులతో పంపిస్తారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే నడక మార్గంలో వెళ్ళే అనుకున్న భక్తులు అలిపిరి నడక మార్గంలో మీకు ప్రస్తుతం అయితే దర్శనం టోకెన్లు ఇవ్వటం లేదు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులకైతే నడక మార్గం దివ్యదర్శనం టోకెన్లు రోజుకు ఒక 3000 టోకెన్లు అయితే ఇస్తున్నారు. శ్రీవారి నడక మార్గంలో వెళ్ళే భక్తులు ఈ టోకెన్లు 50వ మెట్టు దగ్గర తీసుకొని 1250వ మెట్టు దగ్గర స్కానింగ్ చేయించుకోండి. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే భక్తులైతేనండి మీరు ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం తీసుకోండి, అంతే తప్ప ప్రత్యేకంగా దివ్యదర్శనం టోకెన్లు మీకు ఇవ్వడం లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మరొక ప్రశ్న అడిగారు రతన్ గారు, మేడం మేము తెలంగాణ నుండి వస్తున్నాము, తెలంగాణ ఎమ్మెల్యే లెటర్ రికమెండేషన్తో అకామిడేషన్ మరియు దర్శనానికి అనుమతి ఇస్తున్నారా మేడం? అక్టోబర్ 11న దర్శనం టికెట్స్ ఉన్నాయి కానీ అకామిడేషన్ దొరకలేదు. తెలంగాణ ఎమ్మెల్యే లెటర్స్తో వస్తే అనుమతిస్తారా? ప్రస్తుతం అయితేనండి టీటీడీ యాజమాన్యం వారు తెలంగాణ ఎమ్మెల్యే లెటర్లు తీసుకోవటం లేదు, రికమెండేషన్ లెటర్లు తీసుకోవటం లేదు. కేవలము ఆంధ్ర ఎమ్మెల్యే ఎంపీవి మాత్రమే తీసుకుంటున్నారు. తెలంగాణ ఎంపీ లెటర్లు, రికమెండేషన్ లెటర్లు బ్లేక్ దర్శనానికి కానీ, రూములకి కానీ, 300 రూపాయల దర్శన టికెట్కి కానీ తీసుకోవట్లేదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. మరొక ప్రశ్న సతీష్ గారు అడిగారు, హాయ్ మేడం, ఆఫ్లైన్ కళ్యాణం టికెట్స్ ఇస్తారా? ఇస్తారండి. ఒకరోజు ముందుగానే మీరు తిరుమల కొండపైన CRO ఆఫీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఉదయం 9-10 గంటలకి వాళ్ళు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ లాగా ఆఫ్లైన్ లక్కీ డిప్ తిరుమలలో ఓపెన్ చేస్తారు. అప్పుడు మీరు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆధార్ కార్డుతో ఇస్తే మీరు తప్పకుండా ఆఫ్లైన్ లక్కీ డిప్ ద్వారా కళ్యాణం టికెట్లు పొందవచ్చు. ఓకేనా? సో ఇవ్వండి. మరొక ప్రశ్న రాజేష్ గారు అడిగారు, హౌ మెనీ పిలిగ్రిమ్స్ షుడ్ బి ఇన్ క్యూ ఎట్ CRO రిజిస్టర్ కాటేజ్ ఆర్ రూమ్ ఎట్ తిరుమల? ఒకరు ఉంటే సరిపోతుందండి. ఎవరైనా కూడా తిరుమల కొండపైన ఉదయం 2 గంటల నుంచి
8 గంటల లోపల ఒక వ్యక్తి ట్రై చేసిన తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు రూములు ఇస్తారండి. రాబోయే 3 నెలల్లో ఎవరికైతే ఆన్లైన్లో రూములు దొరకలేదో వారు తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా చక్కగా రూములు ట్రై చేయొచ్చు. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇదంతా కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా ట్రై చేయొచ్చు. ఒక వ్యక్తికి కూడా మీరు ట్రై చేయొచ్చు. ఏ ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇక ఈరోజు నేను భక్తులకి ప్రస్తుత పరిస్థితులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందో చెప్తానండి. నిన్న జూలై 29వ తారీఖున 69,874 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 23,782 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వడం జరిగింది. 4.48 స్వామివారు హుండీ కానుకలండి. అలాగే ఈరోజు జూలై 30వ తారీఖున తిరుమల దర్శనానికి ఎవరికైతే కనుక 300, 500 రూపాయల టికెట్ కలిగి ఉన్నాయో వారందరికీ కూడా 2-3 గంటల్లోనే దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు కలిగిన భక్తులకైతే మీకు 4 గంటల లోపల దర్శనం పూర్తి అవుతుందండి. అలాగే ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వీక్యూసీలో కనుక మీరు జాయిన్ అయితే 7 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ప్రస్తుతం అయితే రద్దీ అనేది బాగా తక్కువగానే ఉంది. వర్షం పడుతుంది. వచ్చేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అలాగే ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ నేను మరొక విషయం చెప్తున్నానండి. ప్రస్తుతం అయితే అక్టోబర్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు, అంగప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగులు, 300 రూపాయలు, 500 రూములు అన్నీ కూడా అయిపోయినాయి. తిరుమల కొండపైన లాకర్ ఫెసిలిటీ ఉంది. రూములు ఆఫ్లైన్ విధానం ద్వారా దొరకని వారు దయచేసి లాకర్స్ యూజ్ చేయండి. అలాగే నిన్న రాత్రి నేను ఒక స్పెషల్ వీడియో కూడా తీశాను. ఆర్యవైశ్య సంఘం వారు మీకు కమ్యూనిటీ హాల్లో 120 రూపాయలు పే చేసి చక్కగా మీరు ఉండవచ్చని వారైతే మనకి ఇన్ఫర్మేషన్ ఒక వీడియో ద్వారా తెలిసింది. అది కూడా నేను మీ అందరికీ పోస్ట్ చేస్తా. కమెంట్ సెక్షన్లో ఒకసారి చూడండి. ఓకేనా? సో ఈ వీడియో ముగించే ముందు నేను మరలా మీ అందరికీ చెప్తున్నా, అలిపిరి నడక మార్గంలో ఎటువంటి దర్శన టోకెన్లు ఇవ్వడం లేదు. దర్శన టికెట్ లేని వారు ఎవరైనా కూడా భూదేవి కాంప్లెక్స్లో మీరు సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో కూడా తీసుకోవచ్చు. బస్ స్టాండ్లో దిగేవారైతే శ్రీనివాసం కాంప్లెక్స్లో తీసుకోవచ్చు. సో ఇవ్వండి ఈరోజు ప్రస్తుత పరిస్థితులు, అలాగే టీటీడీలో జరుగుతున్నటువంటి కొన్ని కీలక మార్పులు మీ అందరితో నేను చెప్పడం జరిగింది. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అలాగే దర్శనము రూమ్ యొక్క పరిస్థితులతో మీ ముందుకు నేను వస్తాను. ఈ రోజుకి సెలవు. ధన్యవాదాలు.